ఓకే అండి, నా వెనకాల మీకు వ్యూ కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది కదా. ఇక్కడ చెత్త చూడండి, అలా చెత్త పాడేయకూడదండి. ఎందుకంటే ఎంత అందమైన ప్లేస్ని అలా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం అనమాట. అంటే మనంతటా మన అంటే ఎక్కడెక్కడ హ్యూమన్స్ ఉంటే అక్కడక్కడ చెత్త ఉంటుంది అనమాట. జంతువులు ఎక్కడ ఉంటే అక్కడ మీకు ఎక్కడ చెత్త కనిపించదు. అందుకు నేను కూడా ఇందాక ఏదో తాగాను అనమాట. అది తాగిన తర్వాత అందరూ ఎక్కడ పడితే అక్కడ పాడేశారనమాట. ఒక్క సెకండ్కి నాకు అనిపించింది అనమాట, నేను కింద పాడేద్దామని. కానీ కాదు, నాకు అనిపించింది నా కంట్రీ. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు బయట ఉండి నేను వచ్చాను కాబట్టి నా కంట్రీ నాకు ముద్దు అనమాట. ఓకే, అందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ముద్దే అనుకో, కానీ ఇక్కడ అలవాటు అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు పాడేస్తున్నారు, నేను ఎవరు అంత కేర్ తీసుకోరనమాట. ఓకే, కామన్ అయిపోయింది అనమాట. అందుకు నేను ఇచ్చిన దూరం పట్టుకెళ్ళి పాడేసి వచ్చానమాట. అంటే అక్కడ డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్ ఖాళీగా ఉంది, డస్ట్బిన్లో ఎవడూ వేయట్లేదు అనమాట. కానీ డస్ట్బిన్లో ఎందుకంటే మన కంట్రీని మన ఇల్లులా చూసుకోవాలి, మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అప్పుడు బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చూసినప్పుడు అనుకుంటారు అన్నమాట, ఎంత బాగా చూసుకుంటున్నారు అనేసి. మూనార్లోని నీట్నెస్ అలాంటిది ఏంది, ఎక్కడ అక్కడ చెత్త పాడేయడం, అక్కడ బాటిళ్ళు మీరు చూసారంటే నిజంగా నాకు మాత్రం చాలా బాధేసింది, ఏంటో ఇలా పాడేశారనేసి. ఎందుకంటే ఈ నేచర్ని మనం డిస్ట్రాయ్ చేస్తామన్నమాట. అందుకు నాతో పాటు మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి, ఉమ్ములు ఎక్కడ పడితే అక్కడ ఉయ్యకండి, కిల్లీలు తింటున్నట్లయితే కిల్లీలు గోడ మీద ఉయ్యకండి. ఎందుకంటే బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, మా ఆవిడ ఇంకా ఢిల్లీకి వెళ్ళలేదు, మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు అప్పుడు చూసి ఆశ్చర్యపోద్ది అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు మొత్తం చెత్త చేసి పడతారు అనమాట. అది చూద్దరు మీరు. ఇగోండి, ఏం లేదు, మామూలుగా అలా కూర్చున్నాను. మరి రైడ్ ఎక్కడికైనా వెళ్తాయో లేదో తెలియదు, మరి అలా కూర్చున్నా. రైడ్కి వెళ్తున్నాడు. How was it? How was it? మా ఆవిడకి తెగ నచ్చేసింది అనమాట. 150 రూపాయలకి మన ఫ్రూట్స్ ఇవ్వచ్చు అనమాట. మా ఆవిడకి ఏనుగులన్నా జంతువులన్నా భయం అనమాట, పెద్ద భయం, మామూలు భయం కాదనమాట. ఇంటికి వెళ్ళిపోతుందంట. This one is baby. కొలతలు పడిపోద్దంట. Be ready. Give it, Hobby. Give it, Hobby. Show him. Bravo. మొదటిసారి ఏదో జంతువుని పట్టుకుంది మా ఆవిడ. ఈజ్ హ్యాపీ. ఈజ్ హ్యాపీ. మొదటిసారి మా ఆవిడ ఏనుగులు పట్టుకుంది. ఏనుగే కాదు, ఒక జంతువుని పట్టుకుంది అనమాట. మా ఆవిడకి జంతువులు అంటే భయం అనమాట. అందుకు ఏ జంతువు, పిల్లిని, కుక్కని అసలు ముట్టుకోదు, ఏ జంతువుని ముట్టుకోదు అనమాట. అలాంటిది మొదటిసారి ఏనుగుని టచ్ చేసింది అనమాట. ద బిగ్ డే అనమాట మా ఆవిడకి, బిగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలిఫెంట్ రైడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 700 రూపాయలు తీసుకుంటారంట. 10 minutes రైడ్ ఉంటుంది అనమాట. కానీ మేము చేద్దాం, కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ 1 hour వెయిటింగ్ అంట. 1 hour వెయిటింగ్ అంటే మరి మన ఇంకా గోల్డెన్ ప్లేసెస్కి వెళ్ళాలన్నమాట. మనకి టైం సరిపోదు, అందుకే నెక్స్ట్ టైం చూద్దాం అది.
ఓకే అండి, మన నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడంటే టీ ఫ్యాక్టరీకి వచ్చాను అనమాట. టీ ఫామ్ అంటే టీ ఫ్యాక్టరీకి వచ్చాను అనమాట. ఇప్పుడు ఈ టీ ఫ్యాక్టరీలో ఎందుకంటే మోనార్ టీకి ఫేమస్ అనమాట. వెళ్ళేటప్పుడు అఫ్ కోర్స్ మా అమ్మ బోల్డ్ అంత టీ కొనుక్కొని వెళ్ళిపోతుంది. మేము కూడా టీ తీసుకుని ట్రై చేస్తాం. ఇప్పుడు టీ బయట కొనుక్కోవచ్చు అనమాట తాగడానికి. కానీ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అసలు టీ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. లోపలికి వెళ్ళడానికి లైన్ మాత్రం గట్టిగానే ఉంది. మనం ఇప్పుడు టికెట్ తీసుకుని ఈ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. మనం అంతా క్యూ అనుకుంటా. ఎందుకండి పర్ హెడ్ టికెట్ ఇక్కడ 100 రూపాయలు అనమాట పర్ హెడ్. ఇక్కడ హిందీలో కూడా చెప్తారు, ఇంగ్లీష్లో కూడా చెప్తారు. 3 టికెట్స్ బ్రదర్. ఇదండి వాళ్ళ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ మొత్తం టీని ఆ ఆకులను తీసుకొచ్చి మొత్తం ఎండబెట్టేసి దాన్ని పొడిని చేస్తారనమాట. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ ఫ్యాన్ దొరికిస్తుంది అనమాట. ఇలా ఆంధ్ర నుంచి వచ్చారనమాట, కొంతమంది తెలంగాణ నుంచి వచ్చారు. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం కాదండి, ఓర్త్ ఫ్యాక్టరీ మాత్రమే. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. నేనైతే పెద్ద ఏమి అడ్వాన్స్ చేయను ఎవరికైనా. టైం బొక్క డబ్బులు బొక్క తప్పించి ఇదిగో ఒకవేళ చూసుకోవాలంటే యూట్యూబ్లో చేసుకోవచ్చు టీ ఎలా చేస్తారని. కానీ యాక్చువల్గా టీ ఎలా చేస్తారని చూసుకోవాలనుకుంటే రావచ్చు. అదిగో అయినా కూడా మీరు దగ్గర నుంచి ఏం చూడడానికి ఉండదు. పైనుంచి ఇలా బాల్కనీలో నుంచి అద్దాల నుంచి ఇలా నడుచుకుంటే వెళ్ళిపోవడమే, అంతేనండి. పెద్ద ఏం కాదండి, వేస్ట్ అండి డబ్బులు. అబ్బా వచ్చే ఏది మా అమ్మగారు. అయ్యో వచ్చాం అమ్మగారు. ఏం లేదంటే మా అమ్మ కూడా అంటారు. టీ తాగదాం ఇప్పుడు. అవి టీ తాగదాం, టీ చంపుదాం ఇప్పుడు. చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటండి. వాళ్ళ టీ కదా. మా ఆవిడ మొత్తం దూసుకెళ్ళిపోతుంది లోపలికి. మా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్యాన్స్ అనమాట. మా ఆవిడ సబ్స్క్రైబర్లు అరుగో కొత్త సబ్స్క్రైబర్లు అనమాట మా ఆవిడకి. ఓకే అండి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఫ్లవర్ గార్డెన్లో ఉన్నాం అనమాట. ఫ్లవర్ గార్డెన్కి టికెట్లు ఎంత పడిందంటే 50 రూపాయలు పడింది అనమాట ఒక్కొక్కరికి. మనం ఇప్పుడు చూద్దాం అసలు ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటి అనేది. చాలా రష్గా ఉంది, ఆడగా ఉన్నారు. పైకి వెళ్ళాలంటే మళ్ళీ రకరకాలైన మొక్కలు ఉన్నాయన్నమాట. మా యానంలో ఇలాగే ఫ్లవర్ షో పెడతారనమాట ప్రతి సంవత్సరం. ఇదిగో నిజం చెప్పుకోవాలంటే ఈ ప్లేస్ మనకు కాదండి, ఇది ఆడవాళ్ళ ప్లేస్ అనమాట, మగవాళ్ళకి కాదు. ఎందుకంటే మగవాళ్ళు ఏదో కొంచెం చూసేసి వెళ్ళిపోతారు, కానీ ఆడవాళ్ళు అయితే మొత్తం ఇంక మురిసిపోతున్నారు అనమాట. ఈ పువ్వులు చూస్తుంటే మా అమ్మ మొత్తం మురిసిపోతుంది. సంతోషం ఇంకా ఎలా ఉందంటే అలా ఉందన్నమాట మా మమ్మీకి. అక్కడ చూడండి ఎన్ని పువ్వులే, బాగుందండి. వర్షం లేకపోతే ఇంకా బాగుండేమో మరి, కొంచెం అంటే ఆ సన్లైట్ వల్ల ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. కానీ పర్లేదు, వర్షం మరీ ఎక్కువ లేదు. వర్షం ఎక్కువ ఉండుంటే మళ్ళీ మనకి తీరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా దొబ్బేస్తున్నప్పుడు మా అమ్మ ఇక్కడ నుంచి మొక్కలు దొబ్బేసుకొని యానం పట్టుకెళ్ళి ఇంటి దగ్గర వేసుకుంటుందంట. ఇటు అది వస్తుందంట. ఏర్లు ఉన్నాయి వెతుకుతుందండి, ఏర్లు ఉన్నాయి తీసుకుని దొబ్బేస్తుంది అనమాట నెమ్మదిగా. ఇదిగోండి దొంగ లేదు, ఎవరు చూడట్లేదు, తీసుకో పర్లేదు, ఎవరు ఏం పట్టించుకుంటలేదు. తీసి నేను చంపరా. అమ్మమ్మ ఏర్లు ఏం రాలేదు మరి. సర్లే అవన్నీ ఏర్లు అంటే అంతేనండి. మొక్కలు దొబ్బేసింది అనమాట. ఎలాగైతే దొబ్బేసి మొక్కలు ఇంటికి అట్టుకెళ్ళి మొక్కలు ఇంటికి తీసుకుంటుంది అనమాట. అంతే. స్ట్రాబెరీ అంటండి, స్ట్రాబెరీ కూడా దొబ్బేతావా? కావాలంటే చెప్పు.